నమస్కారం. జే డిజిటల్ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట కాపు సామాజిక భవనంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో సోమవారం జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 224 జంటలకు ఒక్కొక్కరికి 20,000 చొప్పున సుమారు 45 లక్షల చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ సృజన కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పి రాజశేఖర్ హాజరయ్యారు. ముఖ్యంగా ఈనాడు నూతన వధూవరులుగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినటువంటి నూతన వధూవరులందరికీ కూడా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి చల్లని ఆశీస్సులు ఇవ్వాలని మనసా వాచ కోరుకుంటూ, చాలా సంతోషం. ఒక మహత్తరమైనటువంటి కార్యం చేయాలి అనుకున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే మానవుడు విజయం సాధించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పుడు దీన్ని నరేంద్రపట్నంలో మేము ప్రారంభోత్సవం చేశాం. ఆనాడు అతిరథ మహారథులైనటువంటి మన తెలుగుదేశం పార్టీ మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళ సంవత్సరంలో వేలాదిగా జనం వస్తే ఆ సంవత్సరంలో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం. అప్పటి నుంచి కూడా వీలున్న మేరకు ఇప్పుడు ఇందాక నవీన్ చెప్పినట్టుగా కొన్ని కార్యక్రమాలు బహిర్గతంగా చేయడం, కొన్ని నిగూఢంగా చేయడం, ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఈ ఫౌండేషన్ విద్య, వైద్యం, ఈ రెండింటి మీద ఎక్కువ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు దాకా. ఈ విద్యా వైద్యం అన్న దాన్ని మనం ప్రచారం చేసుకోకుంటే పెళ్లి కార్యక్రమంలో ఎక్కువైపోతున్నటువంటి విధానంతో వాటిని నిగూఢంగానే అవసరం మేరకు గుర్తించి వారికి చేయూతనిస్తూ ముందుకెళ్తారు. ఇక ఈ పెళ్లి కార్యక్రమాన్ని నవీన్ ఆలోచన చేసినప్పుడు నేను వ్యతిరేకించాను. వ్యతిరేకించడానికి గల కారణం నాకు ఇష్టం లేక కాదు. ఒక కార్యక్రమాన్ని మనం తీసుకుంటే అది నిరంతరం కొనసాగించగలగాలి. ఇందాక ఎవరో మాట్లాడుతూ చెప్తున్నాను, ఇక 3.5 సంవత్సరాలు చేస్తే సరిపోద్ది అని చెప్పేసారు. అది కరెక్ట్ కాదు. మేము తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం మేమున్నంత కాలం ఈ ఫౌండేషన్ ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిగి తీరుతుంది. దానికి కావలసినటువంటి వనరులు కూడా ముందస్తుగానే ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చారు. బొబ్బులు వంశం వారు ఆయన ప్రత్యేకంగా అనుకోకుండా మీటింగ్, కాకినాడ పార్టీ హౌస్ మీటింగ్ వస్తే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, నాకు ప్రోగ్రామ్ ఉంది 3 గంటలకి, మీరు ఒక్కసారి రండి అనగానే కాదనకుండా ఎన్ని పనులైనా సరే ఇక్కడికి వచ్చినందుకు సుజయ కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు పిలిచాను అంటే, ఈ నియోజకవర్గం పార్లమెంట్ లో ఎవరిని కూడా పిల్లలేదు. నేను మన నియోజకవర్గంతో చేసుకుందాం అనుకున్నాను. దానికి గల కారణం కూడా ఉంది. ఎవరినన్నా పక్క ఎమ్మెల్యేని పిలిస్తే నువ్వు చేస్తున్నావు నేను చెయ్యొద్దా అన్న క్వశ్చన్ రాకుండా ఎవరిని కూడా పిల్లకుండా ఆయన్నే ప్రత్యేకంగా పిల్లడానికి గల కారణం మంచి మనసు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే డౌన్ టు ఎర్త్, ఎంత చిన్న పిల్లోడైనా అంత పెద్దోడైనా కానీ అదే మర్యాదతోటి పలకరి
పలకరింపు కానీ ఆయన ఆప్యాయత కానీ చూపించే వ్యక్తి. అటువంటి మంచి మనసున్న వ్యక్తి ఈ రోజు పెళ్లి కానుక తీసుకుని మీ అందరికీ చల్లని ఆశించలు ఇచ్చినట్లయితే జీవితాంతం కూడా మీరు పిల్ల పాపంతో కలిసి ఉంటారు, ఒక సంతోషంతో ఉంటారని అటువంటి వ్యక్తిని నేను ఈరోజు ఆహ్వానించడం జరిగింది. అలాగే మా అందరికీ పూజ్యులు, నాకు ప్రత్యక్ష దైవమైనటువంటి నాన్నగారు జ్యోతుల నెహ్రూ గారికి, అమ్మకి, దేవి గారికి, అలాగే రాజశేఖర్ గారికి, గోవింద్ గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను సోదరులారా. ఈరోజు ఇది మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ఫోటోలు చూసుకున్నట్టయితే బయట ఎవరికి వేయలేదు, కానీ నేను ఏ కార్యక్రమం తలపెట్టినా సరే కొన్నంత అండ నా తండ్రి నా వెనకాల ఉన్నాడనే ఒకే ఒక ధైర్యంతో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకుంటాను. ఆయన ఫోటో వేయడం జరిగింది. అలాగే నా తల్లి ఎప్పుడూ కూడా నన్ను ఇది కావాలని కానీ, ఇది చెయ్యని కానీ, ఏం చేస్తున్నావు అని కానీ